నమస్తే, మీరు చూస్తుంది అంకుశం న్యూస్. నేను సుమలత. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాకా వెంకటస్వామి పాత్ర కీలకమైందని తెలంగాణ రాష్ట్ర విషయంలో అప్పటి కాంగ్రెస్ నాయకులను ఒప్పించి మెప్పించడంలో కాకా సేవ మరవలేనిదని రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేడుకలకు ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అడ్లూరి అనంతరం కాకా వెంకటస్వామి చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్ కుమార్ కాకా చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ తొలి ఉద్యమంలో బుల్లెట్లకు ఎదురొడ్డి పోరాడిన ఘనత కాకా వెంకటస్వామిదని అన్నారు. గతంలో సింగరేణి నష్టాల్లో ఉండి 1,00,000 మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చినప్పుడు కేంద్రంతో మాట్లాడి 500 కోట్ల నిధులను ఇప్పించి సింగరేణి కార్మికులకు కాపాడిన ఘనత కాకా వెంకటస్వామిదని అన్నారు. పెద్దపల్లి జిల్లాకు కాకా వెంకటస్వామి పేరును పెట్టాలని ప్రజల నుండి వస్తున్న డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. వారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 7 పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా 2 పర్యాయాలు కేంద్ర మంత్రిగా అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రజల పక్షాన చట్టసభల్లో పనిచేసిన మహోన్నతమైన నాయకుడు. ఈ రాష్ట్రం ఏదైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం లోపల మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని మొదటిసారి 1976 లోపల మొదటిసారి జరుగుతున్న తెలంగాణ తొలి ఉద్యమం లోపల ఫైరింగ్ అయినా కూడా లెక్క చేయకుండా ఆ ఫైరింగ్లో ప్రత్యక్షంగా బుల్లెట్ గాయాల పాలై నా తెలంగాణ వస్తేనే నా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నా తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది, నా నీళ్లు నాకు వస్తే నా తెలంగాణ ప్రాంత రైతులు బాగుపడతారు, నా ప్రాంత రాష్ట్రం ఏర్పడితే నా ప్రాంతానికి నిరుద్యోగకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎప్పుడు పోరాటం చేస్తున్నట్టు మహోన్నతమైన నాయకుడు. మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రిగా ఉండి కూడా అధికారంలో ఉండి సోనియా గాంధీ గారిని మెప్పించి ప్రణబ్ ముఖర్జీ గారిని మెప్పించి ఆ రోజు సోనియా గాంధీ తల్లితోని ఇదే కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రకటన చేపించినట్టు మహోన్నతమైన నాయకుడు పెద్దలు వెంకటస్వామి గారు, కాకా వెంకటస్వామి గారు అని చెప్పి మరవలేదని చెప్పి మనం ఎక్కడ పోయినా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడు నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేసుకున్నటువంటి నాయకుడు. ఈ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం లోపల సింగరేణి బొగ్గుగని సుమారు 1,00,000 మంది కార్మికులు పనిచేస్తారు. ఆ రోజు బొగ్గుగని నష్టాల్లో ఉంది, బొగ్గు గనులు మూసేస్తాము, 1,00,000 మంది కార్మికులు రోడ్డు మీదకి వస్తారంటే పెద్దలు వెంకటస్వామి గారు ఒకటే అన్నాడు, నేను కార్మికుని బిడ్డను, కార్మిక లోకం నుంచి దళిత వర్గం నుంచి పేద వర్గంకి వచ్చిన నా బొగ్గు గను కార్మికుల యొక్క ఏదైతే బొగ్గు గనులు మూతపడకుండా నేను కాపాడుతా అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని మెప్పించి ఆ రోజు 500 కోట్ల రూపాయలు బిఎఫ్ఆర్కు అంటే రిఫర్ అయి నష్టాలలో సింగరేణి బొగ్గులు మూసేస్తారంటే రాత్రి 500 కోట్ల నుంచి ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి ఇప్పించినటువంటి మహోన్నతమైన నాయకుడు, 1,00,000 మంది కుటుంబాలు కాపాడినటువంటి పెద్దలు వెంకటస్వామి గారు, కార్మికుల యొక్క కుటుంబాలు కాపాడిన మహోన్నతమైన నాయకుడు. ఈ మలి దశలో రెండో తెలంగాణ ఉద్యమం లోపల ఈ రాష్ట్రంలో కేసీఆర్ కానీ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేస్తున్న ఏ నాయకునికైనా కూడా అండగా ఉన్నాడు. ఖచ్చితంగా తెలంగాణ కోసం పోరాటం చేయమని ఉద్యమంకు అండగా ఉన్నటువంటి మహోన్నతమైన నాయకుడు. వారి అడుగుజాడలో నాలాంటి సామాన్య కార్యకర్త కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చినమంటే సామాన్య కార్యకర్తకు నాకు విత్తనం పెట్టి వెంకటస్వామి గారు ఈరోజు ఈ ధర్మారం మండలి జడ్పీటీసీగా నాకు అవకాశం ఇస్తే నీళ్లు పోసి వృక్షం చేసింది పెద్దలు శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మర్చిపోను. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇది కాదండి, ఈ రాష్ట్రంలో పేద ప్రజానికానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు మీద ఏదో అంబేద్కర్ కళాశాల ఏర్పాటు చేసి ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలకు విద్యా దానాన్ని చేసినటువంటి వెంకటస్వామి గారి పేరు ప్రతి అక్షరంలో ప్రతి విషయంలో ఉండే విషయంలో కూడా మా పెద్దపల్లి జిల్లా విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామన్న విషయాన్ని కూడా ఈ పత్రికల ముఖ్యంగా మనవి చేసుకుంటాం. అనంతరం కాకా జయంతి సందర్భంగా సంజీవని నర్సింగ్ హోంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రక్తదానం చేశారు. తర్వాత స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాడే సూర్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వెంకటస్వామి జయంతి వేడుకల్లో పాల్గొంటున్నారని సంతోషం వ్యక్తం చేశారు. వంశీ గారు వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి వెంకటస్వామి గారి యొక్క జయంతి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క జయంతి అనేది
తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్దలు స్వర్గీయులు వెంకటస్వామి గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మరి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ కానీ సామాన్య ప్రజలు కూడా ఇవాళ పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. వెంకటస్వామి గారు తెలంగాణ వచ్చే వరకు నేను చనిపోనని ఒక మాట ఎప్పుడైతే మీడియా పరంగా చెప్పిండో మరి తెలంగాణ ప్రకటించిన తర్వాతనే పెద్దలు స్వర్గీయులు వెంకటస్వామి గారు చనిపోవడం జరిగింది. ఇవాళ పెద్దలు స్వర్గీయులు వెంకటస్వామి గారు చనిపోయిన లోటు మరి వాస్తవానికి ఇంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి కుటుంబ సభ్యులే వచ్చి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జయంతిని మరి ఇంత ఘనంగా జరుపుకోవడం మరి వెంకటస్వామి గారి కుటుంబానికే తగుతుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ స్వర్గీయులు వెంకటస్వామి గారి యొక్క తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఇంత పెద్ద మొత్తాన చేయడం చాలా సంతోషకరం.